దేవుని యందు ప్రియులారా, మరి శ్రేష్టమైన సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కొన్ని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. అది మరణమైన ఘనతే, అది జీవమైన ఘనతే. ఆయన కొరకు జీవించడం, ఆయన కొరకు చనిపోవటం, అది అపూర్వమైన విషయం. దేవుని యొక్క ప్రేమను బట్టి ప్రవీణ్ పగడాల గారి మరణం వార్త విన్నప్పుడు హృదయంలో చాలా వేదన పడ్డాం, బాధపడ్డాం. అనుకోని స్థలంలో, అనుకోని రీతిలో ఆయన ఆ విధంగా మరి నిద్రించడం అనేది బాధాకరమైన విషయం. మనం ఆది సంఘంలో కొంతమందిని అపోస్తలులను చూసినప్పుడు, శిష్యులను చూసినప్పుడు, ఆ యూదులకు వ్యతిరేకంగాను, ఇతర ఛాందసవాదులకి, మతవాదులకు వ్యతిరేకంగాను వాళ్ళు వాగ్దాటి కలిగి మాట్లాడినటువంటి మాటలని బైబిల్ గ్రంథంలో మనం న్యూ టెస్ట్మెంట్లో చూస్తాం. వారి మాటలకు, వారి జ్ఞానానికి ప్రజలు అబ్బురపడిపోయారని, మరి ఎదురాడటకు వీలు కాని మాటలను, జ్ఞానాన్ని ఇస్తానని దేవుని మాట కూడా మనం చూస్తాం. ఎంతోమంది మత ఛాందసవాదులు వారి దాడులను చేస్తూ అనేకమైనటువంటి అపోహలను కల్పిస్తున్నప్పుడు ప్రవీణ్ పగడాల చాలా మంచి సమాధానాలు చెప్పగలిగిన వక్తగా ఎదిగారు. చాలా వరకు పనిచేశారు. చిన్న వయసులోనే యోగ్యమైనటువంటి మరి క్రైస్తవ్యాన్ని మరి గురించి విపులీకరించటం, ఎదుటివానికి సమాధానం ఇవ్వటం, వాదించటం చేసి చక్కని స్థాయిని చూపించినటువంటి సేవకుడు ఉన్నాడు. ఆయన మాట విన్నప్పుడు, ఆయన మరణ వార్త విన్నప్పుడు మరి చాలా విచారించాం. వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలగాలని కోరుకుంటున్నాం. అలాంటి మంచి వక్తల్ని దేవుడు ఈ తరంలో లేపాలని, మరి అన్యులకు లేదా వాక్యం తెలియని వారికి అవగాహన కలిగించే రీతిలో ఇలాంటి సేవకులు మరి కొందరు లేపబడాలని కోరుకుంటూ, ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని కోరుతూ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మరణం ఎలా జరిగిందో తెలియదు. హత్య అనేటువంటిది ఒక అనుమానం కూడా ఉంది. త్వరలో దర్యాప్తు ద్వారా కొన్ని మంచి విషయాలు తెలుస్తాయని ఆశిద్దాం. మనం అందరం మరి ఆ విషయమై పూర్తిగా మనం కుటుంబం కొరకు, మరి వారి మనుషుల కొరకు, సేవ కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ.